హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్ అబ్బిరెడ్డి. మనం ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో ఉన్నాం. రాజధానిలో గత ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి అక్రమాలను నిజంగా చెప్పాలంటే విధ్వంసకాండని మీకు ఒక్కసారి చూపించడానికి వచ్చాను. ఇది అమరావతిలో అప్పటి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ సెక్రటేరియట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనా భవనాలను 4 టవర్స్ రూపంలో ఇక్కడ కట్టాలి అని చెప్పి ప్లాన్ చేసి ఫౌండేషన్ వేసి బేస్మెంట్ ఇదంతా కూడా చాలా భారీ ఎత్తున స్ట్రాంగ్గా వేసి చేసినటువంటిది ఇది మనం చూసుకోవచ్చు. దీన్ని దాదాపు ఒక 50 అడుగుల లోతు పై వరకు కూడా 50 పై నుంచి 50 అడుగుల వరకు తవ్వి దీన్ని అయితే చాలా బలంగా బేస్మెంట్ వేసినటువంటి పరిస్థితి. పైన మనకు కనిపిస్తున్నటువంటి ఐరన్ సువ్వలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో ఒక అడుగు మాత్రమే బయటికి వాటర్లో కనిపించే మొన్నటి వరకు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంత దారుణంగా ఎందుకు వదిలేసి దీన్ని ఇలా చేశాడు అనేది ఆయనకే తెలియాలి. ప్రజల సొమ్ముతో ఆడుకోవడం అంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ప్రజల డబ్బుతో కట్టినటువంటి ఇలాంటి దాన్ని ఇన్ని కోట్ల రూపాయలు నిర్వీర్యం చేసేసి నాశనం చేసేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో, ప్రజల సొమ్ముని ప్రజల దాంతో ఇంత బలంగా నిర్మిస్తే దాన్ని ఎందుకు ఆపేయాలి, లేదంటే ఇంకొక 3 రాజధానుల పేరుతో ఎందుకు విచ్ఛిన్నం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాల్లో ఇది కూడా ఒక పాపంగా మనం చూడొచ్చు. నిజంగా చేపలు పడుతున్నారు చూసారా, దాదాపు 5 టన్నుల చేపలు వచ్చాయంటే ఈ చెరువులో. దాదాపు 40 అడుగుల లోతులో ఉండిపోయినటువంటి 5 సంవత్సరాల పాటు ఈ కట్టడం అంతా కూడా 5 సంవత్సరాల పాటు నేలలోనే నీటిలోనే నానిపోతా ఉంది. ఇప్పుడు అది పని చేస్తుందో పని చేయదో ఇప్పుడు మళ్ళీ అది టెస్ట్ చేయించి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకుని, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, అది అమరావతిగా ఉండాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఒక సంకల్పించి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి దానికి నిధులు తెప్పించుకుని పనులు స్టార్ట్ చేశారు. చూస్తే ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇది ఒకటే కాదు, ఇది జస్ట్ ఒకటి మాత్రమే. ఇలాంటి కొన్ని వందలు అమరావతిలో ఫౌండేషన్ స్టార్ట్ చేసి వర్క్ చేసి పక్కన పాడేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి డ్రైనేజీలు, రోడ్లు, బిల్డింగ్స్, ఎంప్లాయీస్కి కట్టినటువంటి బిల్డింగ్స్ అనేవి అనేకమైనటువంటి వాటిని సర్వనాశనం చేసేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. నిజంగా ప్రజల సొమ్ము అంటే లెక్కలేని తత్వం. ప్రజల పక్కన పాడేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి డ్రైనేజీలు, రోడ్లు, బిల్డింగ్స్, ఎంప్లాయీస్కి కట్టినటువంటి బిల్డింగ్స్ అనేవి అనేకమైనటువంటి వాటిని సర్వనాశనం చేసేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. నిజంగా ప్రజల సొమ్ము అంటే లెక్కలేని తత్వం. ప్రజలు కష్టంతో ఒక కూలివాడు కష్టపడి ఒక నూనె ప్యాకెట్ కొనుక్కున్నా, ఇంకొకటి కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పప్పు కొనుక్కున్నా, ఇంకోటి చేసుకున్నా, దాని నుంచి వచ్చే ట్యాక్సులతో, లేదంటే డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అందరూ కూడా ట్యాక్సుల రూపంలో కట్టినటువంటి సొమ్ముతో ఇలాంటి దాన్ని కడితే తీసుకొచ్చి బురదలో పడేసి ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని నిర్వీర్యం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితనం మనం చూడొచ్చు. పక్కా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం, 12,000 ఇచ్చేస్తున్నాం, 15,000 ఇచ్చేస్తున్నాం అని చెప్పి గతంలో అమ్మఒడి ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కానీ అప్పటిదాకా ఇచ్చినటువంటి సొమ్మునేమి బురదపాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మరి మంచి జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేది మనం వెయిట్ చూడాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్లు కూడా కొంత వాళ్ళ ఆదాయాన్ని, లాభాన్ని కొంచెం తగ్గించుకుని కొంత ఫాస్ట్గా దీనికి సంబంధించి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి రాజధాని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకుని ఇప్పటికే పనులన్నీ కూడా చకచకా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎప్పటికీ ఇది పూర్తవుతుంది ఏంటి అనేది అయితే చాలామంది చర్చించుకుంటున్నారు. ఒక 3 సంవత్సరాల్లో అయితే నాకు ఒక రూపం అయితే కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది పనిచేస్తుందా, పనిచేయదా, అసలు దీంట్లో ఉన్నటువంటి నీటిని తోడటానికే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 5 టన్నుల చేపలు వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవాలి దీంట్లో ఎన్ని నీళ్లు ఉన్నాయో. ఎంత దాదాపు 6 పంపులతో, భారీ పంపులతో 20 రోజులకు దగ్గర నీటిని 24 గంటల పాటు తోడతానే ఉన్నారు. కాంట్రాక్టర్లు కూడా ఏంటి ఎంత తోడతనా, ఇంకా వస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు 10 రోజుల్లో చేస్తామన్నది 20 రోజులు పట్టింది. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి గత ప్రభుత్వ
ఆలోచనలు తీసుకొచ్చే అన్నదానికి ఇది ఒక మనం రూపంగా చూడొచ్చు. ఏదైనా సరే ఈసారి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు మోదీ గారు కలిసి అధికారంలోకి రావటం మంచి పరిణామం అని చూసుకుందాం. అమరావతి రాజధాని ఒక మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్కి మనం చేత అంటే ఇప్పటిదాకా అన్ని వేరే ఎవరెవరో రాజులు కట్టించినవి ఇంకొకటి కట్టించినవి వచ్చినాయి, కానీ మన చేత చాలా కన్స్ట్రక్టివ్గా నిర్మించుకునే అవకాశం మన అమరావతికి దక్కింది. ఈసారి ఇది మరి మంచి అవకాశంగా తీసుకుని నిర్మించుకోవాలని చెప్పి కోరుకుందాం.